Welcome competitive aspirants. Welcome to Ravi's GK channel. చాలా మంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ని కూడా చదువుతా ఉన్నాం. ఆ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చాలా మంచి ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికంటే ముందు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ లో పారిశ్రామిక అభివృద్ధి విధానము 2023-27 చదివాం. దాంట్లో కంటిన్యూస్ గా పరిశ్రమలు స్థాపించడానికి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయని చెప్పాం. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పారిశ్రామిక కారిడార్లు, ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దేశవ్యాప్తంగా పరిశ్రమలను అభివృద్ధి చేసి విదేశీ పెట్టుబడులని ఆకర్షించి తద్వారా ఉద్యోగ అవకాశాలని ప్రత్యక్షంగా పరోక్షంగా యువతకి అందించాలి అన్నటువంటి ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లని ప్రకటించడం జరిగింది. ఈ 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ప్రకటించబడడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ కి చెందినదైనా ఆంధ్రప్రదేశ్ లోంచి వెళ్తున్న కారిడార్ అయినా కావచ్చు. అంటే ఆ కారిడార్ ని ప్రకటించిన మొత్తం ఇండస్ట్రియలే ఉంటాయి, పరిశ్రమలే నెలకొల్పబడతాయి. అయితే ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ 3 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. భారతదేశంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఏకైక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ became the only state in India having 3 industrial corridors. ఆ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏమిటి అన్నదాన్ని మనం చూస్తే, ఒకటవది విసిఐసి అంటారు. ఒకటవది విసిఐసి అంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఒకటవది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. అలాగే సెకండ్ వన్ ఏమిటంటే సిబిఐసి. సిబిఐసి అంటే ఇది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. మూడవది హెచ్బిఐసి. హెచ్బిఐసి అంటే మనకి హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. చాలా కీలకమైనటువంటివి ఇవి. 3 కారిడార్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోంచే పోతున్నాయి. అయితే ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. అయితే ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఇప్పుడు మనం విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ని ఒక్కసారి మనం చూద్దాం.
ఈ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అన్నది మొత్తంగా 63,030 ఎకరాల భూమిని కలిగి ఉంది. ల్యాండ్ బ్యాంక్ 63,030 ఎకరాల భూమిని కలిగి ఉంది పరిశ్రమల స్థాపన కోసం. అయితే ఈ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ భారతదేశంలోనే మొట్టమొదటి తీర ప్రాంత పారిశ్రామిక కారిడార్, ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండస్ట్రియల్ కారిడార్ సిచ్యువేటెడ్ నియర్ ద కోస్టల్ లైన్. ఫస్ట్ కోస్టల్ లైన్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ ఇండియా, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో మొత్తము 5 నోడ్స్ కలవు. 5 నోడ్స్. నోడ్ అంటే ఒక ప్రాంతము విస్తారంగా పరిశ్రమలు నెలకొల్పడానికి భూములు కలిగి ఉండి అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చేసే ప్రాంతంగా చెబుతారు. దాన్ని నోడ్ అంటారు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో మొత్తము 5 నోడ్స్ ఉన్నాయి. ఆ 5 నోడ్స్ లో మనకి 1వ నోడు విశాఖపట్నం నోడ్. ఈ విశాఖపట్నం నోడ్ లో మొత్తంగా 6,848 ఎకరాల భూమి కలిగి ఉంది. 6,848 ఎకరాల భూమి ఉంది. రెండవది మచిలీపట్నం నోడ్. మచిలీపట్నం నోడ్. ఈ మచిలీపట్నం నోడ్ లో మొత్తంగా 12,415 ఎకరాల భూమి రిజర్వ్ అయి ఉంది. 12,145 ఎకరాల భూమి ఉంది అందుబాటులో. మూడవది దొనకొండ నోడ్. ప్రకాశం జిల్లాలో ఇది దొనకొండ నోడ్ గా చెబుతారు. ఈ దొనకొండ నోడ్ లో ఏకంగా 17,117 ఎకరాల భూమి ఉంది. 117 ఎకరాలు. నాలుగవది కొప్పర్తి నోడ్. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నటువంటి కొప్పర్తి నోడ్. ఈ కొప్పర్తి నోడ్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటగా ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ని, దేశంలో 4 ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ని కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందులో కొప్పర్తి కూడా వస్తుంది. వైఎస్ జగనన్న ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ అంటారు. ఆ కొప్పర్తి నోడ్ లో 2,596 ఎకరాల భూమి ల్యాండ్ బ్యాంక్ గా ఉంది. చివరగా 5వ నోడు శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి ఏర్పేడ్. శ్రీకాళహస్తి ఏర్పేడ్ అనేటువంటి నోడు. అన్నిటికంటే ఎక్కువగా పెద్దగా భూములను విస్తారంగా కలిగి ఉన్న నోడ్ ఇదే, శ్రీకాళహస్తి ఏర్పేడ్ నోడ్. 23,324 ఎకరాల భూమిని ఇది ల్యాండ్ బ్యాంకుగా కలిగి ఉంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 నోడ్స్ కూడా. అందులో ఇంకా కీలకమైన అంశం ఏమిటంటే ఈ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కి సహకారం అందిస్తున్నటువంటి వారు ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఆసియా అభివృద్ధి బ్యాంకు దీనికి సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాలి. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ సహాయ సహకారాల్ని దీనికి అందించడం జరుగుతుంది. ఏడిబి మనీలాలోని ఫిలిప్పైన్స్ లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పరిశ్రమల స్థాపన కూడా జరుగుతుంది. మొత్తము 6 విమానాశ్రయాలు మన రాష్ట్రంలో, 6 నౌకాశ్రయాలు, అలాగే 4 కొత్త నౌకాశ్రయాలు నిర్మాణంలో జరుగుతుండడం, అలాగే ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయము విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర జిఎంఆర్ వారి చేత నిర్మించబడుతుండడం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భారీ స్థాయిలో పరిశ్రమల స్థాపనకి అనుకూలతని ఆంధ్రప్రదేశ్ కి సూచిస్తున్నాయి.
కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇప్పుడు మనం రెండవ ఇండస్ట్రియల్ కారిడార్ ని, అందులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నోడ్స్ ఒకసారి చూద్దాం. రెండవది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, సిబిఐసి, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, సిబిఐసి. ఈ చెన్నై ఇండస్ట్రియల్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తము ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకుంటే, ఓన్లీ మన ఏపీ పరంగా తీసుకుంటే, ఇందులో 12,944 ఎకరాల భూమి ఏపీలో ఉంది. ఇది ఓన్లీ ఏపీ పరంగా మనం చదువుకుంటే, అంటే అక్కడ చెన్నైలో స్టార్ట్ అయ్యి ఇటు బెంగళూరులో ఈ పరిశ్రమల కారిడార్ ప్రారంభమవుతుంది, అక్కడ ఎండ్ అవుతుంది బెంగళూరులో, మధ్యలో వయా ఆంధ్రప్రదేశ్ పోతుంది. ఆంధ్రప్రదేశ్ లో 12,944 ఎకరాల భూమి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఏపీలో ఉంది. ఇందులో మొత్తంగా 3 నోడ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఉన్న నోడ్స్ 3 నోడ్స్. కానీ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఆంధ్రప్రదేశ్ లో ఒకే నోడ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఒకే నోడ్ ఉంది. ఆ ఒక్క నోడు ఏమిటంటే కృష్ణపట్నం నోడ్. నెల్లూరు జిల్లాలోని, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం అనేటువంటి నోడ్. ఈ మొత్తం భూమి 12,944 ఎకరాలు కృష్ణపట్నంలోనే ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం 3 నోడ్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి తమిళనాడులోని పొన్నేరి, 2 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం, 3 కర్ణాటకలోని తుముకూరు. మొత్తం 3 నోడ్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కృష్ణపట్నం ఒకటే నోడు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కి ఉంది. ఇప్పుడు మూడవది తీసుకుంటే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇది రెండవది. ఇప్పుడు మూడవది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. హెచ్బిఐసి అంటారు. ఈ హెచ్బిఐసి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 15,350 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఈ మొత్తము హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 నోడ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 3 నోడ్స్ ఉన్నాయి. ఒకటి కర్నూలు దగ్గరలోని వార్వకల్లు అనేటువంటి ఒక నోడ్, మనకి ఎయిర్పోర్ట్ కి సమీపంలో, కర్నూలు ఎయిర్పోర్ట్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం కర్నూలు, ఆ పరిసర ప్రాంతాలలో ఈ వార్వకల్లు నోడ్ అని ప్రకటించారు. ఇక్కడ 9,350 ఎకరాలు ఈ ప్రాంతాల్లో ల్యాండ్ బ్యాంక్ గా ఉంచారు పరిశ్రమల కోసం. రెండవది హిందూపూర్ నోడ్. ఈ హిందూపూర్ నోడ్ లో 3,000 ఎకరాలు బ్యాంకుగా, ల్యాండ్ బ్యాంక్ గా ఉంచడం జరిగింది. అలాగే మనకి మూడవ నోడు అనంతపూర్ నోడ్. దీంట్లో కూడా 3,000 ఎకరాలు, మొత్తము 15,350 ఎకరాలు ఈ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఆంధ్రప్రదేశ్ లో పోతున్నాయి. అయితే వీటితో పాటుగా ట్రై సిటీ గ్రోత్ సెంటర్ అనే దానిని కూడా ప్రకటించడం జరిగింది. ట్రై సిటీ గ్రోత్ సెంటర్, ట్రై సిటీ అంటే 3 నగరాలు అని మనకి తెలిసిందే. ట్రై సిటీ గ్రోత్ సెంటర్ అనేది చెన్నై, నెల్లూరు, తిరుపతి. చెన్నై, నెల్లూరు, తిరుపతిని ట్రై సిటీ గ్రోత్ సెంటర్ గా ప్రకటించడం జరిగింది. అంటే త్రిభుజాకారంలో మ్యాప్ లో చూస్తే ఇది వస్తుంది. అందుకే దీన్ని ట్రై సిటీగా లేదా 3 నగరాల అభివృద్ధి కారిడార్ గా దీన్ని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం 48,352 ఎకరాలలో ల్యాండ్ బ్యాంకు కలిగినటువంటి రాష్ట్రంగా, ఇండస్ట్రియల్ జోనింగ్ అనేది రిస్క్ ఫ్రీగా మరియు స్నేహపూర్వక వాతావరణాన్ని అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు ఈ పరిశ్రమల కారిడార్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లో మనకి ప్రకటించబడడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చివరి వరకు వీడియో చూడడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పనిసరి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా తెలుగు మీడియం మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్.